పార్వతీదేవికి గోరింటాకుకి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో మీకు తెలుసా? ఒకరోజు గౌరీదేవి బాల్యంలో తన చెల్లెలతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఒక మొక్క ఉద్భవిస్తుంది. ఈ వింతను గురించి పార్వతీదేవి చెల్లెలు పర్వతరాజుకు చెప్పడంతో ఆయన సతీ సమేతంగా ఆ వింతను చూసేందుకు వస్తాడు. పర్వతరాజు వచ్చే లోపలే పెద్ద చెట్టు అయిన ఆ వృక్షాన్ని చూస్తాడు. నా వలన ఆ లోకానికి ఏ విధమైన ఉపయోగం కలదు అని ఆ గోరింటాకు చెట్టు గౌరీదేవిని ప్రశ్నిస్తుంది. ఇంతలో పార్వతీదేవి బాల్య చాపల్యంతో ఆ చెట్టు ఆకును కోస్తుంది. వెంటనే ఆమె లేత చేతులు ఎర్రగా కందిపోతాయి. దీంతో పార్వతీదేవి తల్లిదండ్రులైన పర్వతరాజు మేనాదేవి అయ్యో బిడ్డ చేతులు కందిపోయాయి అని బాధపడుతుండగా వెంటనే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా నాకిది చేతులకు అలంకారంగా కనిపిస్తుంది అంటుంది పార్వతీదేవి. దీంతో పర్వతరాజు హిమవంతుడు స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ వృక్షం మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని ఆ వృక్షాన్ని ఆశీర్వదిస్తాడు. అదీగాక గౌరీదేవికి ఇష్టమైన వృక్షంగా ఆమె పేరు మీదుగా గౌరింటాకుగా ఆ వృక్షాన్ని పిలిచేవారు. అది కాస్త కాలక్రమేణా గోరింటాకుగా మారిపోయింది. అంతేకాదు గౌరీదేవి నీ వర్ణం కాళ్ళు చేతులకు అలంకార వస్తువుగా ఉపయోగపడుతుంది కనుక అదే నీ జన్మకు సార్థకత అని ఆ వృక్షానికి వరం కూడా ఇచ్చింది. దీంతో అప్పటి నుండి జనులు ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకునే అలంకార వస్తువుగా ఉపయోగించడం ప్రారంభించారు. అదే సమయంలో కుంకుమకు ఒక సందేహం కలుగుతుంది. నుదుటను కూడా ఈ ఆకు పసరునే బొట్టుగా దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని భయపడుతుంది. ఈ విషయమే గౌరీదేవికి చెప్పగా గోరింటాకు నుదుటను పెడితే పండదని అమ్మవారు కుంకుమకు చెబుతుంది. నిజంగానే గోరింటాకు నుదుటన పండదు. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తగ్గిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ గోరింటాకు చెట్టు సంవత్సరానికి ఒకసారి తన పుట్టింటికి వెళ్ళిద్దంట. అంటే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళిద్ది. అంతేకాదు ఆషాఢ మాసంలో గోరింట చెట్టు తన పార్వతీదేవి దగ్గర ఉన్నప్పుడు కూడా తనని మర్చిపోకుండా గోరింటాకు పెట్టుకోవాలని పార్వతీదేవిని కోరిందంట. అందుకనే అందరూ ఆషాఢం రాగానే గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు మనకు చెబుతుంటారు. ఇటు ఆధ్యాత్మికంగాను అటు వైద్యపరంగాను గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది.